లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. మినిస్టర్ గారు రావడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మధ్యలో 2-3 సార్లు అన్న టైం చెప్పినప్పుడు మోడీ గారిది విజిట్ రావడము ఇట్లా అనుకూలం కాకపోవడం, ఈరోజు ఫైనల్గా ఈరోజు ఇనాగ్రేషన్ జరుగుతుంది ఇన్ గోల్డెన్ హ్యాండ్స్ ఆఫ్ ఆనం రామనారాయణ రెడ్డి గారితో. వెరీ అంటే ఇది ప్రెస్ మీట్ అయ్యా, ప్రెస్ మీట్ కోసం. సో బేసిక్లీ ఈ భవనంకి దాదాపు 5 కోట్లు ఖర్చు కావడం జరిగిందండి. మీకు తెలుసు, ప్రీవియస్ ప్రభుత్వంలో ఏవి స్టార్ట్ చేసినా కంప్లీట్ చేసే పరిస్థితి ఉండదులే. ఊరికే స్టార్ట్ చేయాలా, ఏదో ఫౌండేషన్ స్టోన్లు వేయడము, ఊరికే కొన్ని పిల్లర్లు ఎత్తడం, అక్కడికి వదిలేయడం, దానికి ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ ఏమీ ఉండేది కాదు. సో ఇట్లాంటివన్నీ కంప్లీట్ చేసే ప్రభుత్వం ఇదన్నమాట, ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఇక్కడ ఉండింది కాబట్టే సిస్టమేటిక్గా జరుగుతూ ఉందండి. అన్న చాలా సీనియర్ నాయకులు, దీనికి ఎండోమెంట్స్కి సంబంధించిన మినిస్టర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని శాఖలకి అవగాహన ఉంది, చాలా సీనియర్ మోస్ట్. ఏ శాఖకైనా అడ్వైజ్ అడిగితే అన్న చెప్పగలుగుతారు. అసెంబ్లీలో కూడా వాళ్ళు అపోజిషన్ అంటే ఎమ్మెల్సీ దాంట్లో కౌన్సిల్లో వచ్చి వాళ్ళు ఏమైనా మాటలు మాట్లాడితే కరెక్ట్గా సమాధానం ఇస్తారు. వాళ్ళు కూడా నోరు ఇప్పలేని పరిస్థితి ఉంటుంది. సో ఇట్స్ వెరీ సీనియర్ మోస్ట్ అండ్ వీఆర్ లర్నింగ్ లాట్ ఫ్రమ్ సార్. ఇది ఈ శాఖకి ఐ థింక్ ఏదైతే ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు గెస్ట్ హౌస్లో కూడా దాదాపు 4 లక్షల పైన ఎకరాలు ఉన్నాయి ఎండోమెంట్స్కి సంబంధించింది. అన్నీ ఒక సిస్టమేటిక్గా జిఓఎం పెట్టడం అనుకోండి, లేకపోతే టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మొన్న కూడా క్యాబినెట్లో చాలా సీరియస్గా చెప్పారు. ఎందుకంటే చాలా హిస్టారికల్ టెంపుల్స్ ఎప్పుడెప్పుడు నుంచో ఉండేవి, దాన్ని బాగా తీసుకొని పోవాలా, టూరిజం బాగా డెవలప్ చేయాలా, అది కూడా జిఓఎం పెట్టి ప్లాన్ చేయమని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నో డెవలప్మెంట్స్ అయ్యేదానికి ఆస్కారం ఓన్లీ విత్ ఎన్డీఏ ప్రభుత్వం అండ్ చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండింది కాబట్టి పాసిబుల్ అవుతా ఉంది కాబట్టి. సో నేను ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఒకటే నేను ప్రజలని రిక్వెస్ట్ చేసేది, మీరు స్టేబుల్ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ఉంది అంటే ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. అది ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు కూడా 15 ఏండ్లు నా ప్రకారం కంటిన్యూస్ ఉంటేనే ఎన్నో పనులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున డెవలప్మెంట్, నిన్న కూడా వైజాగ్లో జోన్ కింద డెవలప్మెంట్ విషయంలో నీతి ఆయోగ్ వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళ రిపోర్ట్ని రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లాంటివి అంటే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ విషయంలో. అదే కాకుండా అన్ని రీజన్స్, ఇక్కడ అనంతపూర్ నుంచి కర్నూలు వరకు కూడా ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ విషయంలో సార్ ఆల్రెడీ 2 కారిడార్స్, ఆ పక్క పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ఎకరాస్ అంటే లేపాక్షికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, దాన్ని కూడా డెవలప్ చేయాలా. డిఫెన్సు, తర్వాత స్పేసు అండ్ మేజర్గా స్టీల్కి సంబంధించింది, ఇవన్నీ కూడా ఇక్కడ కారిడార్ డెవలప్ కావాలా. ఆటోమోటివ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేదానికి. సో అన్ని రీజన్స్ అండి ఈజ్ గివింగ్ లాడ్ ఆఫ్ ఇంపార్టెన్స్, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చి డెవలప్ చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా కంటిన్యూస్గా మన గవర్నమెంట్ కొనసాగితే ఎన్నో పనులు అవుతాయి. అదే కాకుండా ఈరోజు కూడా ఇక్కడ నిర్మాణం ఇది పాణ్యంలో ఉందా లేకపోతే పక్కన కోడుమూరులో ఉందా కూడా లిటిల్ కన్ఫ్యూజన్ ఉండింది. బట్ మరీ అధికారులతో కనుక్కుంటే ఇది పాణ్యంలో ఉంది. సో ఆ నేమ్ బోర్డులో కూడా కొద్దిగా ప్రోటోకాల్ది చేంజ్ అయింది, అది కూడా పర్ఫెక్ట్ చేస్తారని నేను కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది చేంజ్ చేసి కరెక్ట్గా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కొన్ని కన్ఫ్యూజన్, మా కర్నూలుకి అంతా కోడుమూరు ఆనుకొని ఉంటుంది, పాణ్యం ఆనుకొని ఉంటుంది. సడన్గా పోతే పాణ్యం ఉంటుంది, సడన్గా పోతే కోడుమూరుకు తగులుతుంటుంది. సో ఇవి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో క్లారిటీగా తీసుకొని వాళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ, అలాగే మినిస్టర్ గారు కర్నూలుకి వచ్చి ఈరోజు ఈ ప్రారంభోత్సవంకి పాల్గొనే దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.